హలో అండి, బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు వంట చికెన్ అండి. చికెన్ వండుదాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు అండి, కొంచెం పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నా. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ 4 కలిపి నేను మిక్సీ పట్టుకుంటాను. కొంచెం మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం పొలుగ్గా ఉన్నా పర్లేదు. ఈ మిక్సీ పట్టుకోవాలి. మసాలా పొడి, కొత్తిమీర, ఉప్పు, కారం అంటే నార్మల్ కాబట్టి నేను పెట్టలేదు. చికెన్ అండి, ఆయిల్ వేసాను. ఆయిల్ అంటే ఫ్రిడ్జ్లో లేని టైంలో ఇలా ఆయిల్ వేసి పెట్టుకునేవాళ్ళు అండి. మా అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వీళ్ళంతా. ఇంకా మా చిన్నప్పుడు కూడా ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదండి. ఎక్కువ శాతం ఆయిల్ వేసే పెట్టేవాళ్ళు. ఉట్లు ఉండేవి, ఆయిల్ వేసి ఉట్టు మీద లేదంటే బీపు డబ్బాల్లోనూ పెట్టేవాళ్ళు. అలా ఆయిల్ వేసామండి. ఇది నాయకులు ఎలా వేయాలంటే ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, పసుపు వేసేసి కొంచెం శుభ్రంగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. చక్కగా మగ్గే వరకు మగ్గపెట్టి మళ్ళీ ఆయిల్ తేలే వరకు పొయ్యి మీదే ఉంచేయాలి. అది అట్లా ఎగిరిపోయిన తర్వాత దింపి ఒక సైడ్ని పెట్టేసేస్తారనమాట. పొద్దున్నే వండుకుంటారనమాట. ఫ్రిడ్జ్లో లేనప్పుడు ఇలా చేసి నిల్వ పెట్టుకునేవాళ్ళు చికెన్ని. ఇవి ఇలా చేస్తారని మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇది ఆయిల్ వేసిన చికెన్ అనమాట. ఈ చికెన్లో నేను చింత చిగురు వేసి వండుతున్నానండి. చింత చిగురు దొరికిందండి, బాగుంది. ఇప్పుడు ఇందాకే తీసాము చెట్టు నుంచి, తెంపుకొచ్చాను. చాలా తాజాగా ఉంది. అందుకని చింత చిగురు ఈ ఆయిల్ వేసిన చికెన్లో వేసి వండుదాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వండాలో. ముందుగా మనం అనుకున్నాం కదండి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుందాం. మరీ మెత్తగా అక్కర్లేదు, కచ్చబుచ్చగా ఉంటే చాలు. పేస్ట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశాను. ఇప్పుడు మనం కూర వండుకుందాం. ముందుగా ఒక బండి తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ పోసుకుందాం. మన కూరకు సరిపడా ఆయిల్ పోసాం కదా, ఆయిల్ హీట్ అయింది. కొంచెం మనం పేస్ట్ చేసుకున్న వేసేద్దాం. తిప్పుకున్నామండి. ఉల్లిపాయ పేస్ట్ మగ్గుతుంది కదండి, ఉప్పు కూడా వేసేద్దాం. కొంచెం ఇంకా తొందరగా మగ్గిపోయింది. ఉల్లిపాయ పేస్ట్ మగ్గుతుంది కదండి, పసుపు. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయిందండి. మనం ఆయిల్ వేసుకున్న చికెన్ వేసేద్దాం. ఎంత కలిసేటట్టు తిప్పుకుందాం. మనం చికెన్ కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఒక రోజు ముందు నైట్ మనం ఆయిల్ వేసి పెట్టుకుంటాం. అంటే ఫ్రిడ్జ్లో లేని టైంలో ఆయిల్ వేసుకునేవాళ్ళు అనమాట. ఉప్పు, కారం, కొంచెం నూనె వేసేసి చక్కగా నూనె అంతా తేలే వరకు మగ్గ పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటారనమాట. దాన్ని పొద్దున్నే తీసి వండుకునేవాళ్ళు. అంటే ఫ్రిడ్జ్లో లేనప్పుడు ఇలా చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడన్నా కూడా ఇంట్లో ఒక్కొక్కసారి ఇలాగే చేస్తూ ఉంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే. దీంట్లో ఇలా నైట్ ఆయిల్ వేసి పొద్దున్నే వండుకునే చికెన్లో మామిడికాయ కానీ చింత చిగురు కానీ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది మగ్గుతుంది కదా, కాసేపు అలా వదిలేద్దాం. చికెన్ మగ్గిపోయిందండి. మనం ముందే ఆయిల్లో కారం వేసుకున్నాం. అది కొంచెం వేస్తున్నా. ఆల్రెడీ పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి ఆ కారం సరిపోయిద్ది. మనం ముందు రోజు ఆయిల్ పెట్టుకునేటప్పుడే కారం సరిపడా వేసుకుంటాం. అందుకని కొంచెం తక్కువ వేసాను. కారం వేసేసాం కదా, నీళ్ళు పోద్దాం. కొంచెం ముందే మగ్గిపోయింది కాబట్టి కొంచెం సరిపోతాయి, ఎక్కువ అక్కర్లేదు. చికెన్లో వాటర్ పోసాం కదండి, ఎగరనిద్దాం. కొంచెం దగ్గర గంట అయ్యే వరకు అలా వదిలేద్దాం. ఈలోపు చింత చిగురు పొడి చేద్దాం. మనం చింత చిగురుని ఇలా నలుపుదాము. నలిపితే పొడి అయిపోయిద్ది. చూపిస్తాను పొడి చేసిన తర్వాత. ఇదిగోనండి, చింత చిగురు ఇలా పొడి చేసుకోవాలి. నలుపుకుంటే సరిపోయిద్ది 2 చేతులతో ఇలాగా.
ఇప్పుడు ఇది మనం కూరలో వేసేద్దాం. చికెన్ అంటే ఎగిరేటప్పుడే మనం చింత చిగురు వేసేద్దాం. చూసారు కదా, మనం కూరలో కరివేపాకు ఎలా వేసేస్తాం ఇంకంతే. కరివేపాకు కొత్తిమీర వేస్తాం కదా, సేమ్ అంతే. చింత చిగురు వేసాం కదండి, కదపకుండా ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసాను. తర్వాత తిప్పుదాం. లోపు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. చాలా బాగుంటుందండి ఇట్లా చికెన్లో మామిడికాయ కానీ చింత చిగురు కానీ పులుపు తగిలితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చింత చిగురు చికెను. పైగా ఇది ఆయిల్ వేసిన చికెను, అంటే ఫ్రిడ్జ్లో లేని టైంలో నైట్ ఎలా నిలవ పెట్టుకుంటారు అనేది అన్నమాట. ఇలా చేసేవాళ్ళు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇట్లా నైట్ ఆయిల్ వేసి పక్కన పెట్టేసి పొద్దున్నే వండుకుని చూడండి. టమాటా కూడా వేయచ్చు, ఇలా ఆయిల్ వేసిన దాంట్లో దోసకాయ టమాటా వేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పులుపు తగిలితే ఇంకా బాగుంటుంది. మామిడికాయ కానీ ఇట్లా చింత చిగురు కానీ ట్రై చేయండి. దీనికి చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. తిప్పుదాం. ఇప్పుడు ఆకంతా మగ్గిపోయింది కదా, ఆ వేడికి ఇప్పుడు తిప్పేసుకోవచ్చు, కలిసిపోయింది. ఇంకా మనకి ఎక్కడ చింతాకు వేసామని కూడా కనపడదు, అలా మగ్గిపోయిద్ది. తిప్పాం కదండి, అలా మగ్గనిద్దాం కాసేపు. ఆ పులుపు ఆ చింత చిగురు టేస్ట్ అంతా ముక్కకు పడుతుంది అన్నమాట చికెన్కి. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. అయిపోయిందండి చికెను. ఆయిల్ బయటకు వచ్చింది, చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలా పొడి వేసేద్దాం. మసాలా పొడి మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం చింత చిగురుతో పాటే, ఇంకా అక్కర్లేదు, అయిపోయింది. ఇంకా చింత చిగురు చికెను రెడీ అయిపోయిందండి. మనం నైట్ ఆయిల్ వేసుకున్న చికెను, దాంట్లో చింత చిగురు వేసి వండాను కదా, చాలా బాగుండిద్దండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి ఆయిల్ వేసిన చింత చిగురు చికెను గ్రేవీతో. చూసారుగా, చూడటానికి కూడా చాలా బాగుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఈ చపాతీ పూరి రైస్లతో ఏ రైస్ అయినా బాగుంటుందండి. బిర్యానీకి కానీ మామూలు రైస్కి కానీ ట్రై చేయండి. ఇలాగా చూసారుగా, గ్రేవీతో చాలా బాగుంది. మీరు కూడా కామెంట్ చేయండి. ఇలా చికెన్ ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వకపోతే మీరు నిల్వ ఎలా పెట్టుకునేవాళ్ళు, ఇలా ఆయిల్ వేసే పెట్టేవాళ్ళ, ఎలా ఎప్పుడన్నా వండారా? కామెంట్ చేయండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకసారి ట్రై చేయండి చింత చిగురు చికెన్ గ్రేవీ. ప్లీజ్ అండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. మా ఛానల్ని ఇలాగే చూస్తూ ఆదరిస్తారనుకుంటున్నా. సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్.